నమస్తే పీపుల్, వెల్కమ్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ఫ్లోర్ అండ్ జాగరీతో కుకీస్ని ఎట్లా రెడీ చేసుకోవాలో రెసిపీ చూసేద్దామా. నేను వచ్చేసి 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. అన్సాల్టెడ్ బటరే తీసుకోవాలి. ఈ కుకీస్ని నేను బటర్తో చేస్తున్నాను. మీ ఇంట్లో బటర్ ఉంటే దానితో చేసుకోవచ్చు. అన్సాల్టెడ్ బటర్ని తీసుకోండి. గీ ఉంటుంది కదా ప్రతి ఇంట్లో కంపల్సరీ, దానితో అయినా చేసుకోవచ్చు. రోజు యూస్ చేస్తున్న బటర్ వచ్చేసి అమూల్ బటర్, లైట్ ఎల్లో షేడ్లో ఉంటుంది. ఈ కుకీస్ని ప్రిపేర్ చేయడానికి బీటర్ అవసరం లేదు. ఈజీగా ఇంట్లో విస్కర్ ఉంటుంది కదా దానితో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ జాగరీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే తురుముకుని బెల్లంని యాడ్ చేసుకోండి. బీటర్ని యూస్ చేయట్లేదు కదా, ఈ విస్కర్ని చాలా స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకున్నప్పుడు బటర్ జాగరీ బాగా కలిసిపోయి క్రీమీగా రావాలి. బటర్ని మరీ గట్టిగానూ కాదు, మరీ లూజ్గానూ కాదు, మధ్యలో ఉండేలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేలా ఉండాలి. మీరు కనుక గీ తీసుకుంటే సేమ్ ఇట్లానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్టెయినర్ని పెట్టుకుని రాగి పిండి 1/2 కప్, గోధుమ పిండి 1/2 కప్ వేసుకుని జల్లించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకుని జల్లించుకో. నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నా కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఈ మూడింటిని జల్లించుకోండి. ఇప్పుడు అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. బటర్తోనే మంచిగా చపాతీ పిండిలా ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్తో మిక్స్ చేసుకోండి బాగా, అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. ఎక్కడ అంటుకోకుండా ఒక డవ్ లెక్క అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ని ప్రీహీట్ చేసుకోండి. అవెన్ అయితే 180 degrees, కుక్కర్ అయితే 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి కుక్కర్ని తీసుకున్నట్లయితే మందంగా ఉండే పెద్దగా ఉన్న కుక్కర్ని తీసుకోవాలి. విజిల్ తీసి ప్రీహీట్ చేసుకోవాలి. కడాయి అయినా మందంగా ఉన్నదే తీసుకోవాలి. కుకీస్ని బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో పెట్టుకోవడానికి ఆ ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసి అందులో 2 స్పూన్స్ వీట్ ఫ్లోర్ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసి, ఇలా చేయడం వల్ల కుకీస్ అతుక్కోకుండా ఉంటాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేలా మిక్స్ చేశానో, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుకీస్ని రెడీ చేసుకుందాం. వీటిని డిజైన్ ఏం చేయనవసరం లేదు. జస్ట్ బాల్స్ లెక్క చేసుకుని ప్రెస్ చేసుకోండి, రౌండ్గా వస్తుంది. దూరంగా పెట్టుకోవాలి. అప్పుడు కుకీస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అన్ని కుకీస్ని. మీరు వీటి మీద ఆల్మండ్స్, క్యాషూ నట్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే చిన్నగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఏదైనా చిన్న డిజైన్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఫోక్ తీసుకుని వాటి మీద ప్రెస్ చేస్తున్నాను. చూసారుగా, సింపుల్ డిజైన్ అనేది అయిపోతుంది. ఇట్లా నట్స్ పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఆల్మండ్స్, క్యాషూ నట్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. జస్ట్ కుకీస్ మీద లైట్గా ప్రెస్ చేస్తే దానికి స్టిక్ అయిపోతాయి. వీటి మీద చాకో చిప్స్ని పెట్టుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవచ్చు. ప్రీహీట్ చేసుకోవడానికి ఒక కడాయిలో సాల్ట్ వేసుకుని దాని మీద ఏదైనా స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. సాల్ట్ వెయ్యకపోయినా స్టాండ్ పెట్టుకుని బేక్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలకి డైలీ ఇచ్చినా ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇందులో ఎలాంటి హార్మ్ చేసే ఐటమ్స్ని వేయలేదు. అందుకే డైలీ పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఇట్లా ఇంట్లో చేస్తూ పెడితే వాళ్ళకే తెలుస్తుంది ఏది హెల్దీ అని. జస్ట్ 20 to 25 minutesలో రెడీ అయిపోతాయి. చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయాయో. బాగా చల్లగా అయ్యాకనే 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ కుకీస్ 10 days వరకు ఏం ఖరాబ్ కావు. బయటనే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. హెల్దీ బేకింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు లేట్ చేయకుండా ట్రై చేసేయండి. మెజర్మెంట్స్ అన్నీ యాడ్ చేశాను, చూసి ఎట్లా చేసుకోవాలో బేక్ చేసేయండి. హెల్దీగా రాగి ఫ్లోర్ అండ్ జాగరీ పౌడర్తో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేయాలా ఈ రెసిపీని మీరు ట్రై చేసేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.